వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా విశాఖ జిల్లా గాజువాకలోని పెద్ద గంట్యాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పనులను అడ్డుకున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామాగ్రిని బయటకు పారేశారు. ఇప్పటికే గంగవరం కాలుష్యంతో తీవ్ర అనారోగ్యంతో అవస్థలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరో గుదిబండ మోపుతోందని మండిపడ్డారు. ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ బదులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజలకి విషం ఇవ్వడం మేలు అని స్థానికులు వాపోయారు. వాటి కార్పొరేట్ ఎమ్మెల్యేలు స్పందించాలి. సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు, అమూజా సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు. నా పేరు అర్జున్ అండి. నేను స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కుటుంబానికి చెందినవాడిని. ఏదైతే ఇప్పుడు పదిగంటాడ పరిసర ప్రాంతాలకి దగ్గరలో అతి సమీపంలో అదాని వారి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారో దీన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే అంబుజా సిమెంట్ వారు రిలీజ్ చేసిన ఎన్విరాన్మెంట్లో డ్రాఫ్ట్ కాపీలో కేవలం 130 మీటర్లో మా ఊరు పెదగంట్యాడ ప్రాంతం ఉందని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇది ప్రభుత్వం గమనించి ఈ పర్యావరణ సేకరణ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. ఏదైతే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీ ఊరు పరిసర ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ గాజువాక, కోరంపాలెం, గంగవరం, పెదగంట్యాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని చెప్పేసి కాలుష్యమనం అయిపోతాయి. ఇప్పటికే మీ స్టీల్ ప్లాంట్కి భూములు త్యాగం చేసి ఒక 2-3 కిలోమీటర్ల ఎత్తలు వచ్చి 10-20 లక్షలు పెట్టి మేము ఇల్లు కొన్ని నివాసం ఉంటున్నాము. ఈ ఏదైతే గ్రీన్ బెల్ట్ జోన్ ఉందో స్టీల్ ప్లాంట్కి నిర్వాసిత ప్రాంతాలకి మధ్యలో ఉన్న గ్రీన్ బెల్ట్ జోన్లో ఇప్పటికే అదాని పోర్టు రావడం వల్ల ఈ ప్రాంతం మొత్తం కాలుష్యం అయింది. పర్యావరణ సేకరణ అనేది ప్రజాభిప్రాయ సేకరణని మేము వ్యతిరేకిస్తున్నాము. మేము ఏదైతే వ్యతిరేకిస్తున్నామో ఇంకా అలాంటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం ఎందుకని మేము ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. మండలం ఆర్హెచ్ కాలనీ 14 గ్రామాల నడిబొట్టున గల పక్కన గల మరి ఏదైతే 14 గ్రామాలకి ఆర్హెచ్ కాలనీకి ఆనుకొని ఉన్న అదాని గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఆల్రెడీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పక్కన మరి ఈ మధ్యలో అందరూ కూడా చూస్తున్నారు, దేశవ్యాప్తంగా కూడా తెలుస్తుంది ఏంటనేది. 40 ఏళ్ళుగా మేము 26,000 ఎకరాల భూమి ఇచ్చి 64 గ్రామాలు షిఫ్ట్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చి మంచి ఆరోగ్యాన్ని వదిలేసుకొని మరి ఇటువంటి పరిస్థితిలో వచ్చేసిన తర్వాత కూడా మతాంతరంగా కూడా మనుషులు తీసేసి బాధల్లో ఉండేసరికి మళ్ళీ దాని పుండు మీద కారం చల్లే విధంగా మరి ఈరోజు ఏదో కేవలం 250 మంది ఉపాధి కోసం 10 లక్షల మంది సుమారు అనారోగ్యాలు పాలే విధంగా మరి ఏదైతే చేస్తున్నారో దీనికి మాత్రం మేము అందరం కూడా పూర్తిగా వ్యతిరేకం. ఆల్రెడీ కూడా ఇక్కడ ఏదైతే అదాని వాళ్ళు వచ్చి ఇక్కడ మేము షెల్టర్ ఇస్తాము, భోజనాలు పెడతాం, ఇది మీటింగ్ పెడతాం, మాకు అవసరం లేదు, మాకెందుకని భోజనాలు, కడుపు మండుతున్నారు, మాకెందుకని భోజనాలు. ఇదేమైనా కూడా ఎవరైనా సరే ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి ఎవరైనా సరే ముందు ప్రజలు అంగీకరించే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలి తప్పితే ఏదో వచ్చేసి మీటింగ్ పెట్టేసి బలవంతంగా పోలీసులు పెట్టేసి ఇలా బలవంతంగా సర్వేలు చేయించేసి అంగీకరిస్తారనేది మాత్రం అది ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము. గతంలో అనేది వేరు, ఈనాటి ఉద్యమాలు మాత్రం ఇది ప్రజల్లో చాలా చైతన్యం వస్తుంది. రోజు రోజుకి కూడా ఇంటిల్లిపాది కూడా రేపు పొద్దున ఏదైతే సర్వే కానీ అదాని వాళ్ళు కానీ అంబుజా వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే ఒరిస్సాలో ఏదైతే అయిందో అదే విధంగా కూడా ఇక్కడ కూడా పెదగంట్యాడ మండలంలో నిర్వాసిత కాలనీలో ఖచ్చితంగా కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా తరిమి కొట్టే పరిస్థితి వస్తుందనేసి సర్వే నంబరు 97, 98, 99, 101 అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాన్ని వెంటనే రద్దు చేయాలనేసి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. 8వ తేదీని ప్రజాసేకర అభిప్రాయాన్ని మేము వ్యతిరేకించి ఈ యొక్క ఎంఆర్ఓ గారికి లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 150-200 మంది ఉద్యోగాల కోసం ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి 10 లక్షల మంది అనారోగ్యాలను ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదని కూటమి ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలనేసి మేము ప్రజలుగా ఎదుర్కొంటున్నాం. రాబో రోజుల్లో మమ్మల్ని కాదని ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే మాత్రం మేము ఎంతటికి పోరాటానికైనా మా ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధంగా